హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని కుండీలలో మొక్కలు పెంచుతున్నాను. చూసేయండి. అట్నే గార్డెన్లో ఉన్న మొక్కలు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ బకెట్లో నేను అల్లం వేసాను. నేను తులసి కుండీలో మట్టి చేంజ్ చేశాను. అందులో ఉన్న విత్తనాలంతా పడి మొలకలు వచ్చాయన్నమాట. తులసి అన్నమాట. ఎంత బాగుందో, ఫ్రెష్గా చూడండి తులసి. దీంట్లో నేను పుదీనా వేసాను అనమాట. మార్కెట్లో తీసుకొచ్చిన పుదీనా మొత్తం నేను తీసేసుకొని ఒట్టి కాడలు పెట్టాను. అన్నీ బాగా కూడా ఫ్రెష్గా బతుక్కున్నాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇందులో సైడ్లో ఒకటి టమాటా చెట్టు ఉండే, సగం ఉండనిలే తర్వాత చేంజ్ చేద్దామని వదిలేసాను అనమాట. ఈ చెట్టు ఏంటో తెలియట్లేదండి, కానీ చూడడానికి చాలా బాగుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సిమెంట్ది అనమాట. ఇందులో నేను కరివేపాకు వేసాను. మొత్తం తుంచేసాను అనమాట. చిగుర్లు అనేది స్టార్ట్ అయినాయి మళ్ళా. ఇదిగోండి, ఈ కుండీలో చూడండి 3 ఉన్నాయి మనకి. ఇది వాము చెట్టు, ఇది సన్నజాజుల చెట్టు అండి. ఇదిగోండి సన్నజాజుల చెట్టు. ఇది నల్లేరు అనమాట. ఇది బెంగళూరు నుంచి తీసుకొచ్చాను నేను. చూడండి ఎంత పొడుగు వచ్చిందో. ఇది చూడండి, ఇది మనకి వాటర్ క్యాన్ అనమాట. ఇందులో కూడా మంచిగా అల్లుకునిందండి. ఇది బచ్చలాకు, రెడ్ది అనమాట. రెడ్ బచ్చలి మంచిగా దీనికి అల్లిస్తున్నాను అనమాట. ఇందులోనే టమాటా చెట్లు కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది ఒకటి పండిపోయింది. ఈ కుండీలో చూడండి చామంతి చెట్లు అనమాట. మీకు ప్రీవియస్ వీడియోలో చామంతి చెట్టు మొత్తం చూపించాను కదండి. గార్డెన్లో వేసింది కూడా చాలా. ఇది కుండీలో కూడా వేసాను. ఇది బాగా వచ్చేసింది అనమాట. ఇది మిరప చెట్టు అండి. ఇదిగోండి కాయలు ఒక 2-3 ఉన్నాయన్నమాట. ఇది ఒక మిరప చెట్టు ఫ్రెండ్స్. మీకు అట్నే గార్డెన్లో కూడా చూపిస్తాను చూడండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, గార్డెన్లో ఇది టమాటా చెట్టు. ఇది చిన్నవన్నమాట, చెర్రీ టమాటా చెట్టు. ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, దీనికి పందిర్లాగా వేసాము. మొన్న గార్డెనింగ్ వర్క్ అంతా క్లీన్ చేసామన్నమాట. అట్నే దీనికి పందిరేసాము. ఇది మందారం చెట్టు అండి, ఎల్లోది. అవి మల్లి చెట్లు. ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ కాస్తాయి కదండి, ఫ్లవర్స్ వస్తాయి కదా, అది వైట్ కలర్ది. ఇది రోజ్ చెట్టు అనమాట. ఇది మందారం చెట్టు అండి. ఈరోజు ఫ్లవర్స్ కోసుకోలేదు, వేరే ఫ్లవర్స్ కోసామన్నమాట, చామంతివి. అందుకే ఇవి కోయలేదన్నమాట. ఇది చిలకగోరింటి పూలు అండి. కాదు, దీంట్లో గార్డెన్లో ఫుల్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా తీసేసామన్నమాట. అవి విత్తనాలు కానీ వదిలాము. ఇది తులసి మొక్క అండి. ఇది చూడండి, ఇది అలోవెరా అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.